హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీనా 777. ఇవాళ ఏంటంటే అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి కంటెంట్ అండి. మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. లేడీస్కి కానీ చిన్న పిల్లలతో సహా మీ అందరికీ చాలా మంచిగా యూజ్ అయ్యే ఒక ఐటమ్ అయితే నేను ఇవాళ రెడీ చేయబోతున్నానండి. ఈ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి ఫ్రెండ్స్, ఎందుకంటే దాని ద్వారా మీకు ఏంటంటే నేను ఏ ఒక్క వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు అనేది నోటిఫికేషన్లో వస్తుంది అనమాట. అలాగే మీకు కనుక ఈ వీడియో ఎలాగా ఉంది అని అనిపించేది ఉంటే కామెంట్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టకండి. మీకు నచ్చితే నచ్చిందని పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ఏంటిది ఎలాగా అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఏంటంటే మనకు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా జరుగుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగా జరగడం వల్ల దేనికి అసలు ఏంటి అన్నది మనకు తెలియదు కదా. ఏంటంటే కొన్ని కాటుకలు మనం యూజ్ చేస్తూ ఉంటాము, బయట కొనుక్కొచ్చినాయి, వాటిలో కెమికల్స్ ఉంటుంది కాబట్టి అవి పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే కంట్లో ఇన్ఫెక్షన్ అనేటివి వస్తాయి అన్నమాట. అందుకోసం అని మనం ఇంట్లోనే ఎలాగ కాటుక ప్రిపేర్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. మనం కాటుక చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనమైతే సింపుల్గా కాటుక అనేది తయారు చేసుకోవచ్చు. అవి ఏంటి ఎలాగ చేసుకోవాలి అన్న ప్రొసీజర్ అంతా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి దానికి కావాల్సిన ఏంటి ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే దొరికేవి అంటున్నారు కదా, ఏంటివి అని అంటే నేను చెప్తాను మీకు. ఏంటంటే ఈ కాటుక మనం ఇంట్లో తయారు చేసింది యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎలాంటి కంటి సమస్యలు అనేటివి రావండి. ఇంకేమన్నా కంటికి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉండేది ఉంటే ఖచ్చితంగా పోతాయి అన్నమాట. మీకైతే నేను చెప్పే ఈ వీడియోని అయితే పూర్తిగా నమ్మండి, ఇలాంటిది ట్రై చేసి చూడండి, మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వస్తుందండి, నేనైతే 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ గో ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటి అని అంటే మనకు కావాల్సిన పదార్థాలు ఏంటివి అని అంటే మనకైతే ఇంట్లోనే దూది అనేది దొరుకుతుంది కదా ఫ్రెండ్స్. ఈ దూది మనకి కాటన్ అనమాట, మంచి ప్యూర్ కాటన్ తీసుకోండి. అలాగే 2 గ్లాసెస్ అండ్ అలాగే ఆవు నెయ్యి ఉంటుంది కదా, నేనైతే ఈ ఆవు నెయ్యిని అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఈ ఆవు నెయ్యి కొంచెం మీకు ఎలాగో దొరుకుతుంది. అలాగే ఆముదం ఆయిల్ అయితే అందరూ ఇంట్లోనే వాడుతూ ఉంటారు కాబట్టి ఆముదం ఆయిల్ అండ్ చిప్పలు అందరి ఇళ్ళలో కనిపిస్తాయి. అలాగే కొంచెం వాము కావాలండి. ఈ వాము ఈ 4-5 బాదం పలుకులు అనమాట. ఈ బాదం పలుకు ఈ వాము అండి. ఓకేనా, ఇవి వీటితో మనమైతే కాటుక అనేది తయారు చేసుకోబోతున్నాం అనమాట. ఈ ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ ఏనండి, ఇంకేం అవసరం లేదు. ఒక ప్లేట్ అండ్ అలాగే ఒక సైడ్కి మనకి ఏంటంటే పొగ అనేది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అడ్డం పెట్టుకోవడం కోసం ఒకటి అట్ట లాంటిది ఏదైనా ఉంటే పెట్టుకోవడం కోసం అనమాట. అది ఒకటి. ఈ 4 ఐటమ్సే మనకి చాలా బాగా మంచిగా కాటుక రెడీ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఓకేనా, మనం ఈ వీడియో ఎలాగ చేయాలన్నది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తీసుకున్న బాదం ఇవి ఒక 5-6 ఉన్నాయి కదా, ఈ బాదం పలుకులని మంచిగా దీంట్లో ఒక కవర్లో వేసుకొనేసి ఇట్లా అండ్ దాంట్లో కొంచెం వాము వేసుకోవాలి. కొంచెమే, బాగా వేసుకోవద్దు, కొంచెం వాము వేసుకోవాలి. అండ్ అలాగే దీనికి ఏంటంటే మనం ఇలాగ మర్చుకోవాలి కవర్ని. మర్చుకున్న తర్వాత ఏంటంటే మనం ఒక రాయి ఉంటుంది కదా, దాంతో మంచిగా చిక్కు పెట్టుకోవాలన్నమాట. మెత్తగా దంచుకోవాలంటే ఇలాగ దంచుకోవాలన్నమాట. మనకి చూడండి కనిపిస్తుంది, ఇట్లా మంచిగా పొడిలాగా చేసుకోవాలి. పొడిలాగా అయితే చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పొడిలాగా అయితే చేసుకోవాలి. మనం ఈ వామును అండ్ ఈ మన బాదం పప్పులని మంచిగా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఈ కాటన్ ఉంటుంది కదండి, ఈ కాటన్ తీసుకోవాలి. కొంచెం దొడ్డు వత్తిగా చేసుకోవాలన్నమాట. ఇలా కాటన్ని మంచిగా పలుచుకోవాలి. ఇలా పరుచుకునేసి ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా మనం ఏదో ఇలా అంటే మనకి ఏలంత దొడ్డుతో మనకి ఒక అది అవుతుంది. ఇలాగా మనం ఇలా పొడి వేసుకోవాలండి. ఈ పొడి వేసుకున్న తర్వాత ఇలాగా క్లోజ్ చేసేసేయాలి.
వత్తిని క్లోజ్ చేసేసి మనం వత్తి ఎలాగైతే చుడతామో అలాగే చుట్టుకోవాలన్నమాట. చూసారా, ఇంకా నీట్గా చుట్టుకోవాలి. అదే ఇలాగ వత్తిని మనం వత్తి చేసుకుంటూ మంచిగా వత్తి టైప్ అయితే నేను 3 వత్తులు తయారు చేసుకున్నానండి. మీకు ఎన్ని వీలైతే అన్ని వత్తులు తయారు చేసుకోండి. ఎందుకంటే ఈ వత్తుల వల్ల యూజ్ ఏంటంటే కొంచెం ఎక్కువ కాటుక అనేది తొందరగా ఫామ్ అవుతుంది అనమాట. అందుకోసమనే ఇలాగ నేనైతే 3 వత్తులు తయారు చేసుకున్నాను. లేదంటే ఒకటే సింగిల్ వత్తి వేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ గీ అనేది నేను ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇలాగా ఈ నెయ్యిలో అయితే దీన్ని మనం డిప్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క వత్తులని మనం నెయ్యిలో డిప్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ నెయ్యిని అయితే మనం కరగబెట్టుకోవాలి. ఓకేనా, ఇలా అయితే ఈ నెయ్యి తీసుకున్నాం కదండి. ఈ నెయ్యిని కొంచెం కరగబెట్టేసుకొని ఈ వత్తులని ఇందులో ఈ నెయ్యిలో డిప్ చేసుకోవాలన్నమాట. నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న వత్తులను మనం దీంట్లో వేసేసుకొని ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ నెయ్యిని కరగబెట్టేసుకొని వత్తులను డిప్ చేసేసుకుందాం. ఈ వత్తులను అయితే మనం ఈ ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇలా వత్తిలాగా చేసుకున్నాం కదా. ఇది ఈ నేతిలో ఉన్న ఈ వత్తిని ఏంటంటే మనం ఒక చిప్పలో అరేంజ్ చేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ సేమ్ అనమాట. ఇటు సైడ్ నుంచి సేమ్ అనమాట. ఇలాగ నేతిలో యాడ్ మొత్తం ముంచుకోవాలి, డిప్ చేసుకోవాలి. ఈ డిప్ చేసుకున్న దాన్ని ఏంటంటే మనం ఇలాగ వత్తిలాగా ముందుకు కూర్చొని వత్తిలాగా చేసేసుకునేసి స్టేజ్గా మళ్ళీ ఇందులోనే పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. అలాగే ఒక చిప్ప సరిపోతుంది అనుకుంటే ఇలా 3 ఒక చిప్పలోనే పెట్టుకోవచ్చు. లేదు అంటే దీన్ని ఇంకొక చిప్పలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నార్మల్గా పెట్టేసుకునేసి ఆయిల్ కూడా దీనిపైన వేసేసుకోవాలి. ఆ పక్కన పాజ్ ఉంటుంది, పైన పాజ్ ఉంటుంది. ఇప్పుడు ఇలాగ సెట్ చేసుకున్న ఈ సెటప్ని ఏం చేయాలంటే, ఇప్పుడు 2 గ్లాసులు ఉన్నాయి కదండి, ఇలాగ మనం పెట్టేసుకున్నాం కదా. మనకి అడ్జస్ట్మెంట్ ఎలాగుందో అలాగ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఈ యొక్క ఇది కుంద పెట్టుకోవాలి, దీపక్ది. ఇది పెట్టేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇది ఉంటుంది కదా, వీటిని మంచిగా అడ్జస్ట్ చేసుకొనేసి అలాగే ఈ ప్లేట్కి మనం ఆముదం ఆయిల్, కాస్టర్ ఆయిల్ రాసుకోవాలన్నమాట. కాస్టర్ ఆయిల్ కొంచెం రాసుకోవాలి, బాగా కాదు. 2 చుక్కలంతా ప్లేట్కు రాసుకోవాలన్నమాట. ఆయిల్ కనబడుతుంది ఇలాగా. రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఏంటంటే ఈ కాస్టర్ ఆయిల్ కొంచెం మనం వత్తుల పైన వేసుకోవాలండి. ఇలాగా కొంచెం కాస్టర్ ఆయిల్ అయితే రాసుకోవాలన్నమాట. ఇంత ఆయిల్ అయితే సరిపోతుందండి. ఏంటంటే ఈ కాస్టర్ ఆయిల్తో యూజ్ ఏంటంటే మనకి ఇందులో యాంటీబయాటిక్ యొక్క గుణాలు అయితే మనకి కాస్టర్ ఆయిల్లో కనిపిస్తాయి అన్నమాట. ఇది కంటికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తొలగిస్తుంది. చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. కంటిని మంచిగా సురక్షితంగా ఉంచుతుంది అనమాట. మంచి యూజ్ ఉంటుంది. అందుకోసమని మన కాస్టర్ ఆయిల్ని మనం కాటుక రెడీ చేసే దాంట్లో వాడితే కనుక మనకి చాలా మంచిది అనమాట. ఎలాంటి దురదలు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కాస్టర్ ఆయిల్తో యూజ్ ఏంటంటే మనకి ఈ యొక్క ఇది ఉంటుంది కదండి, ఐ ల్యాషెస్, ఇవి ఊడిపోతూ ఉంటాయి మనకి కొన్ని. అలా ఊడిపోకుండా మనకి ఇదైతే స్ట్రాంగ్గా కొంచెం మంచిగా థిక్గా వచ్చేలాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అందుకోసమనే మనం కాస్టర్ ఆయిల్ని అయితే ప్రిఫర్ చేసుకోవాలి. ఓకేనా అండి. ఇది ఇలాగ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇలాగ మనం ఒక చిప్పనైతే ఇలాగ అరేంజ్ చేసుకున్నాం కదా. ఇలాగ అరేంజ్ చేసుకున్నవి ఏంటంటే మనం గ్లాసులు ఇలాగ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక మనము దీపం అయితే ముట్టించుకోవాలి. ఇలాగా
ఇలా మనమైతే దీపాలు అనేది అంటే నేను ఇలాగైతే వత్తులు ముట్టించుకున్నానండి. ఇలా వత్తులు ముట్టించేసి నేను ఇలాగ వత్తులు ముట్టేసిన తర్వాత మనం ఈ ప్లేట్ ఉంటుంది కదా, ఈ ప్లేట్ను మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దీనిపైన అయితే బోర్లు ఇచ్చేసుకోవాలి. ఇలా అయితే బోర్లు ఇచ్చేసుకోవాలండి. ఇలా బోర్లు ఇచ్చిన తర్వాత మనకి ఏంటంటే మొత్తం ఆపోజిట్ సైడ్స్ ఏంటంటే మనకి ఓపెన్లో ఉన్నాయి కాబట్టి అది కొంచెం బయటికి గాలి కానీ ఎలాంటి ఫ్యాన్ కానీ ఉండకూడదు అనమాట. నార్మల్గా ఇలాగే ఉండాలి. ఎలాంటి గాలి వచ్చినా ఏది వచ్చినా కానీ మనకి ఇది కాటుక అనేది కొంచెం రాదనమాట. అది పొగలుగా స్ప్రెడ్ కావాలి కాబట్టి మనకి ఇలాగైతే అరేంజ్ చేసి పెట్టుకొని ఒక టూ అవర్స్ కానీ 1 అవర్ కానీ దీపం కొండెక్కేంత వరకు మనకి ఇలాగైతే అరేంజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనకు అందులో నుండి వచ్చే పొగ ఉంటుంది కదండి, అదే మనకి కాటుక తయారవుతుంది. అది ఆ ప్రాసెస్ అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇదైతే ఫస్ట్ మనం ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. దీపం కొండెక్కేదాకా వెయిట్ చేసిన తర్వాత మనం ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేద్దాము. కానీ ఇది కంటికి చాలా మంచిదన్నమాట. ఇలాగ మనం దీపం నుండి ఎట్ సైడ్ నుండి గాలి రాకుండా ఇలా క్లోజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. ఓకేనా అండి? చూసారా ఫ్రెండ్స్, ఇలాగా మనమైతే దీపంలను మనమైతే పెట్టేసుకున్నాం అనమాట. అవి మంచిగా వెలుగుతున్నాయి. లోపల మనకి కాటుక అనేది ఇట్లానే రెడీ అవుతుందండి. చూడండి చాలా బాగా, అసలుకి ఎంత బాగా వస్తుందో. మనకి పొగలు కూడా వచ్చినాయి, మనకి కనిపిస్తున్నాయి కదా. మనం ఇప్పుడు ఏంటంటే ఈ దీపాలను మనం అస్సలు డిస్టర్బ్ చేయొద్దు అనమాట. వీటిని గాలితో కానీ మనం అటు ఇటు నడుస్తుంటే కానీ మనకు అది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి పొగలు. అందుకనే మనం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలి. చూడండి మీకు కనిపిస్తుంది ఆల్రెడీ పొగలు అనేవి వస్తూ ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ప్లేట్ చుట్టూతో నల్లని మసి లాంటి పొగలు చూడండి ఎలాగ వస్తున్నాయో. ఈ పొగే అన్నమాట, ఈ మసినే మనం కాటుక తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకునేది. ఇది ప్లేట్కి పట్టుకుంటుంది అన్నమాట. ఈ ప్లేట్కి పట్టుకున్న మసినంతా మనం స్పూన్తో వేడి చేసేసి దానికి కాస్టర్ ఆయిల్ కలిపేసి మనం కాటుకనైతే రెడీ చేసుకుంటాము. కానీ చాలా బాగుంటుందండి. ఇంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏవి కానీ ఉండవు కదా. అలాంటప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఏంటంటే నా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే అది గ్లాసులతో చేసేది బాగా మంట వచ్చేస్తుంది. అందుకోసమని నేనైతే ఇలా ఇటుక పిల్లలను అయితే పెట్టేసి మళ్ళీ నేను పెట్టాను అనమాట. ఎందుకంటే అది నేను ఎక్కువ వత్తులు చేసుకున్నాను కాబట్టి నాకు అదైతే సెట్ అవ్వలేదు. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నేను ఇలాగా 2 ఇటుక పిల్లలు పెట్టేసి దాని కింద నేను మళ్ళీ సేమ్ అదే పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఇట్లా అయితే ప్లేట్ అనేది మనకు వస్తుంది అనమాట. కొంచెం సేపు ఆగిన తర్వాత తీయాలి, ఎందుకంటే వేడి మీద తీస్తే కాలుతుంది అన్నట్టు. అలాగే నేను ఇంకొకటి అయితే అలాగ ప్లేట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీన్ని అయితే మనం ఎలా కాటుక వేసుకుందామో చూద్దాము. ఇలాగ మసి అంత వచ్చింది కదండి, ఇదే కాటుక అన్నమాట. దీన్ని మంచిగా మనం స్పూన్ వేసి ఇలాగ దగ్గరకు అనుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కాటుక అయ్యిందనమాట. చూసారా, ఇది ఇప్పుడు కాటుక. దీన్ని మనం కొంచెం కాస్టర్ ఆయిల్ వేసుకొనేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే కాటుక అండి. చూసారు కదా, నేనైతే ఇప్పుడు కాస్టర్ ఆయిల్ ఉంది స్పూన్కి అయితే. ఇలాగ దీన్ని తీసుకొచ్చేసి నేను ఇలాగ చూసారు కదా, దీన్ని నేను ఇప్పుడైతే ఇలాగ రాస్తున్నాను. చూసారా, మంచి ప్యూర్ కాటుక అన్నమాట. అలాగే మనం కళ్ళకి కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఏంటంటే నార్మల్గా రిమూవ్ కూడా చేసుకునే పద్ధతి అయితే నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం దీంట్లోకి తీసుకుందాం. ఓకేనా? ఇలాగ మనం మంచిగా రౌండ్ అనుకోవాలన్నమాట. చిక్కగా అనుకుంటే మనకి కాటుక అనేది చిక్కగా వస్తుంది. కాస్టర్ ఆయిల్ వేసేసి నేనైతే హ్యాండ్తోనే అంటున్నాను, మీరైతే గ్లౌజులు వేసేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. చూసారా,
ఇలా మనం ఎంత అనుకుంటే అంత బాగా కాటుక అనేది వస్తుందన్నమాట. మనం క్లాక్ వైజ్‌గా మంచిగా ఫాస్ట్‌గా తిప్పుతూ ఉండాలి. ఆ కాస్టర్ ఆయిల్ వేసుకుంటూ బాగా ఫాస్ట్‌గా ఈ మసి పైన తిప్పుతూ ఉంటే ఏంటంటే మనకి కాటుక అనేది చాలా థిక్‌గా వస్తదన్నమాట. మర్చిపోయి కూడా ఎవరైనా చెప్పారని చెప్పేసి ఆ కోకోనట్ ఆయిల్ అయితే వాడకండి. ఎందుకంటే కాటుక అనేది రాదు. కాకపోతే ఏంటంటే ఈ కాస్టర్ ఆయిల్ వల్ల మనకి మంచి చిక్కటి కాటుక అనేది ఫామ్ అవుతదండి. అందుకోసమని కాస్టర్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవడానికి మస్ట్ అనమాట. అండ్ అలాగే చూడండి ఎంత మంచిగా థిక్‌గా కాటుక అనేది వస్తుందో. ఇది చూడ్డానికి మనకి అచ్చం మనకు కొన్న దానిలాగా లేకపోయినా కూడా మనకి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా బావుంటదండి. అచ్చం మనకి కొన్న దానిలాగే ఉంటది. ఏంటంటే కొంచెం చిక్కగా అనేది మనకి చేసుకునే ప్రాసెసర్‌ని బట్టి వస్తదనమాట. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా చేశాను. ఇది ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చింది. కాకపోతే కొంచెం క్వాంటిటీనే వచ్చింది. నేను ఎక్కువసేపు ఉంచలేదన్నమాట, కొంచెం తీసాను అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇంత న్యాచురల్గా ఉందో, చాలా బాగుంది. నేను ఇప్పుడు ఇది మీకు పెట్టుకొని చూపిస్తాను ఎలాగనో. ఫస్ట్ అయితే మనం పిల్లలకి యూజ్ చేస్తాం, బొట్టుకైనా దేనికైనా కాబట్టి. చూడండి, ఇలా తీసుకునేసి చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతుందో. చాలా మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీతో వచ్చిందండి కాటుక. చూడండి ఎంత బాగుందో. అండ్ అలాగే ఇప్పుడు మనకి కళ్ళకి కూడా పెట్టుకోవాలంటే కనుక ఇలాగ చూసారా, ఈ సన్నది ఏదైనా పుల్ల కానీ ఏదైనా తీసుకొనేసి కళ్ళకి కూడా మనం ఇలా రాసుకోవచ్చు అన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కాటుక అయితే చాలా మంచిగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, కాటుక అయితే చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా ఉంది. ఇంత మంచి క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీరు కూడా ఇలాంటిది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది ఇప్పుడు మీకు వాటర్ ప్రూఫా కాదా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. లైవ్లోనే చూడండి ఇది వాటర్ ప్రూఫా కాదా అని చెప్పేసి. అట్లా పాస్లో పెట్టేసి చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని వాటర్ పోసి కూడా కడుగుతున్నాను. అసలు ఎలాంటి వాటర్ అనేవి పోవు. చూడండి, కడిగినా కూడా కలర్ అనేది పోదన్నమాట. చూడండి, అసలు ఎలాంటి స్ప్రెడ్ కానీ ఏది లేదు. ఇంట్లోనే ఇంత మంచి ఒక ఇది కాటుక అనేది మనం రెడీ చేసుకోవచ్చు. మీకు మీరే రెడీ చేసుకోండి. ఎలాంటి ఎఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు అన్నమాట. మంచిగా కాటుక అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ కాటుక అండి. ఇది కనుక మీకు అది. అలాగే ఫ్రెండ్స్, దీన్ని ఎలాగ రిమూవ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు కొంచెం కాటన్ తీసుకుందాము. స్టార్ట్. కొబ్బరి నూనె తీసుకొని కొంచెం కాటన్ తీసుకుందామండి. కాటన్ తీసుకొని కొబ్బరి నూనె వేసేసి ఇలాగ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి, ఏం లేదు ఇలా అంటే వెళ్ళిపోతుంది, మంచిగా రిమూవ్ అయిపోతుందండి. ఎలాంటి టెన్షన్ లేకుండా క్లీన్గా అయిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయిపోతుంది. మీకు రిమూవ్ చేసుకోవడానికి కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. మంచిగా క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే మంచి నో సైడ్ ఎఫెక్ట్స్. చూడండి ఫ్రెండ్స్, నేను కూడా కళ్ళకి పెట్టుకున్నాను. అదే నేను రెడీ చేసిందే. అలాగే మా పాపకి కూడా లైవ్లోనే నేను కళ్ళకి పెడుతున్నాను. చూడండి, నేనైతే మా పాపకైతే కాటుక పెడుతున్నానండి. ఎందుకంటే ఇది నేను ప్రూవ్ చేసుకోవడం కోసం అనమాట. మళ్ళీ మీకు ఆ డౌట్స్ ఉంటాయి కదా, మరి మీరే యూజ్ చేయలేదు అని చెప్పేసి అన్న డౌట్స్ ఉంటాయి కదా. అందుకోసమని మేము చేసిన కాటుకను మేమే పెట్టుకొని మీకు చూపిద్దాము అని చెప్పేసి మేమైతే ఇలాగా నేను యూజ్ చేసుకున్నాను. మా పాపకైతే కాటుకనైతే పెట్టానండి. చాలామందికి ఈ వీడియో నచ్చుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు కమెంట్ చేయడం వల్ల నాకైతే బూస్టప్ అనేది వస్తుందన్నమాట. నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు మంచిగా అదైతే వస్తుంది. అందుకోసమనే నాకైతే ఒక కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అయితే కంపల్సరీ చేయండి. కాటుక మంచిగా స్ప్రెడ్ అయిందనమాట. మంచిగా ఉందండి, మంచిగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు అనమాట. ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఇంకా కళ్ళలో ఉంటే కనుక ఖచ్చితంగా పోతుందండి. బాగుంది.
ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. 100% న్యాచురల్గా తయారు చేసిన కాటుక అనమాట. 100% రిజల్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. బాయ్.